రీసెంట్లీ ఒక పేరెంట్ ఫోన్ చేశారు. మా అబ్బాయి ఏఐ చదువుకున్నాడు సార్, అతను బీటెక్ చదువుకున్నాడు, తర్వాత కోర్సులు కూడా చాలా చేశాడు, మీకు CV పంపిస్తాను, ఒక జాబ్ చూడండి అన్నాడు. ఆ అబ్బాయికి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1 2 2 అని ఇచ్చి, నీకు తెలిసిన ప్రోగ్రామింగ్ పైథాన్ గానీ జావా గానీ సీక్వెల్ గానీ ఏదైతే తెలుసో దాంట్లో ఉపయోగించి డూప్లికేట్ తీసి ఆ ప్రోగ్రామ్ నాకు చెప్పు అన్నాను ఫోన్ లోని. అబ్బాయి చెప్పలేకపోతే వాడు అంటాడు, సార్ నేను ఏఐ కోర్స్ చేశాను, LLM లో పనిచేస్తా ఉన్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? బేసిక్స్ కూడా రాని స్థితిలో మన బీటెక్స్ అవుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మనం ఎక్కడ జాబ్స్ ఇప్పిస్తాం? ఓన్లీ బీటెక్ చేసో, ఓన్లీ బీకామ్ చేసి, MBA చేసి ఎలాంటి లాజికల్ థింకింగ్ లేకుండా ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి డెవలప్ అవ్వట్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి కోర్సులను ఒక 20 ఏళ్ళ క్రితం చేసినవి. చాలా మంది అంటున్నట్టు ఈ రోజు కూడా ల్యాప్టాప్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు, పేపర్ పెన్ మీద ప్రాక్టీస్ చేస్తారు. ల్యాబ్స్ అన్ని కూడా అట్లాగా మార్క్ లిస్ట్ పంపిస్తా ఉంటే వాళ్ళు ఎట్లాగా బయటకు వచ్చి రియల్ టైమ్ సొల్యూషన్స్ గానీ, రియల్ టైమ్ యాక్టివిటీస్ గానీ, రియల్ టైమ్ ప్రాజెక్ట్ గానీ చేయగలుగుతారు? వారు చేయలేరు.